కడప జిల్లా శ్రీ భోగానంది జిల్లా భాష గారి పిలుస్తారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ సభ్యత్వం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై జనసేన. ఇక్కడ ప్రత్యక్షంగా మనకు తెలుస్తుంది. పదవి అంటే చేస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రతి జన సైనికుడికి నా కృతజ్ఞతలు. జనసేన పార్టీ తరఫున వారికి అభినందనలు. అదే ఎందుకు ఏమైందన్న మన ప్రొడక్ట్ చైర్మన్ గారు వరుణ గారికి, మన అన్న నాయుడు గారికి చాలా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈ సభను ప్రారంభించడం జరుగుతుంది. మొదటగా ఈ సభ్యత కార్యక్రమం నమోదం అనేది చాలా కీలకమైనది. కళ్యాణ్ గారికి కన్నా కార్యకర్తలు చాలా ముఖ్యం. ఎందుకంటే కార్యకర్తలే ఆయనకు వెన్నుముక. కార్యకర్తలకు ఏమైనా కూడా ఆయన ఇంత చిన్నగా చెల్లించలేడు. కాబట్టి తన వెంట నచ్చిన వాళ్ళకు తాను ఏదో చేయాలనే ఉద్దేశంతో 500 రూపాయలు సభ్యత నమోదు పెట్టారు. అది సభ్యత్వం చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి నేనున్నానని ఇంట్లో పెద్దగా ఆయన ముఖ్యంగా తీసుకెళ్లాడు. ఏం జరిగినా కూడా ఆయనకు 5 లక్షల రూపాయలు ఇంటికి చేరేలా కూడా వాళ్ళకి తెలియక మీద కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చారు జనసేన పార్టీ ఈ కార్యక్రమాల. తర్వాత మన నాయకులు అనుకుని చెప్పాలంటే ఎప్పుడో గబ్బర్ సింగ్ సినిమా టైంలో నాకు సినిమా థియేటర్ టికెట్ రాకపోతే అన్నట్టు ఒక ఫోన్ చేశాను. అప్పుడు నుంచి అన్న నాకు ఇండియన్ నుండి నువ్వు ఏ కార్యక్రమం చేయి నీ అంతా ఏమున్నానంటూ అన్న నన్ను చాలా మంచిగా ప్రోత్సహించాడు. ఈ కార్యక్రమంలో నాకు జనసేన పార్టీకి వెన్నుముకగా నిలిచేటప్పుడు మా జిల్లాలో. ఎందుకంటే యువతని ఎప్పుడు నాకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన ఎప్పటికైనా సరే యువత ముఖ్యం అనేది చాలా కాదు. ఈ జనసేన ఉద్యమి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఒక విధంగా మనం అందరికీ చేర్పించి ప్రతిగా నుంచి పాత్రగా ఇంకా ఎక్కువ రీతిగా చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమి కార్యక్రమంలో పొద్దుటూరు నియోజకవర్గానికి చేసినటువంటి కూడా చైర్మన్ వరుణ్ గారికి, సాతంశెట్టి నాగేంద్ర గారికి, మన పొద్దుటూరు నియోజకవర్గం టీఓసీ అయినటువంటి శివకళ్యాణ్ గారికి, సుందర మహిళ గారికి, జమ్మడు టీఓసీ గారికి, నాగార్జున గారికి, మాధవ్ మురళి గారికి, ఐటీ విజయ్, సంజీవ్, రామజీ ప్రసాద్ గారికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ నా నమస్కారం. జనసేన కార్యక్రమం ఈ రోజే తెలిసిన వార్త ఏంటంటే సాధారణంగా చనిపోయిన వ్యక్తికి కూడా 1,00,000 రూపాయలు అనేది అంటే 50,000 రూపాయలు జనసేన పార్టీ తరఫున మరియు లోకల్ గా ఉన్న లీడర్ తరఫు నుంచి మొత్తం 1,00,000 రూపాయలు ప్రకటించడం అనేది నిజంగా చాలా సంతోషమైనది. చాలా ఎందుకంటే జనసేన ఇప్పుడు ఇంకా గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక మంచి అవకాశం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మన జనసేన సభ్యత్వం తీసుకున్నందుకు మన జనసేనకు కార్యకర్తలే బలం, ప్రతి ఒక్క పార్టీకి కార్యకర్తలే బలం. ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు కష్టంలో నష్టంలో ప్రత్యర్థులు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఉంటే, గవర్నమెంట్ లేనప్పుడు
కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, వీర మహిళలు మాత్రం జనసేన సభ్యత్వాన్ని ప్రతి నిమిషము ఎక్కువ ఆలోచించి ప్రతి క్షణము కూడా జనసైనికులకు ఏదో ఒక విధంగా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రతిసారి ఎన్నో అవకాశాలు, ఇప్పుడు మరి కొత్త రోజు ఆల్రెడీ చెప్పినాం కదా, అది ఒకటి చాలా ముఖ్యంగా అది గమనించాలి. అది ప్రజలకు తీసుకెళ్లి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఏటా దినదినంగా అభివృద్ధి చెందుతా ఉన్నారు. జనసైనికులు స్వచ్ఛందంగా వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ముందుగా అంటే నేను గతంలో మన జిలాన్ బాషా గారు, తర్వాత సుందర మురళి గారు, పిఓసి కళ్యాణ్ గారు చాలా ముందుకెళ్ళింది. నా స్థాయి వరకు గ్రామ స్థాయిలో మా సీనియర్ మా గ్రామ స్థాయిలో ఉన్న జనసైనికులు కూడా మన అశోక్ గారు, వారికంటే ముందు మన రంగప్రసాద్ గారు చాలా సహదేవ్, వీళ్ళు చాలా గ్రామ స్థాయిలో కూడా ఎక్కువ ప్రేరేపణలకు చాలా ఎక్కువ తోడ్పడింది. మరీ ముఖ్యంగా ఈసారి మాత్రం ప్రొద్దుటూరు డబల్ డిజిట్ అంటే ఇప్పుడు 1384 పోయినాయి. దానికి మించి ఇంకా చేస్తారనే ఉత్సాహంతోనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జనసేన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ముందే వైసీపీ చరిత్ర రోడ్లపాలని చెప్పింది. ఆయన ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క కార్యకర్త పాటల్లో సైనికుడు ఏ విధంగా పోరాడుతున్నాడు ఆ విధంగా ఎన్నికల్లో పోరాడి ఆ యొక్క ప్రభుత్వాన్ని నిలపాలు చేయడానికి ప్రతి ఒక్కరు చేశారు. కాబట్టి జనసేన అంటే గతంలో ప్రతిపక్ష ఈ రోజులు కూడా జగన్ గారికి మరుగు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పేశారు, చిగుపెట్టే విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటారు. అంటే నాయకత్వం నచ్చినటువంటిది దేనికైనా కానీ పోరాడడానికి కానీ పోరాడడానికి కానీ అలాంటి కార్యకర్తలు మనమందరూ కూడా ఆయన వెనుకబడి ఉంటే ఆయన ఏ విధంగా ధైర్య సాహసంగా ఉంటుంటారో అటువంటి ఎటువంటి కార్యక్రమం చేయాలని ఆయన పిలిపిస్తే మనం కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు మరియు మా యొక్క కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ధన్యవాదాలండి. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఒక మహాయజ్ఞం ఏదైతే ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో అందులో భాగంగా ఇక్కడ కడప పార్లమెంట్ సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ గారు నాకు నిర్మించారు. అందులో భాగంగా ఈరోజు ప్రొద్దుటూరు రావడం జరిగింది. మీరు చూస్తున్నారు జన సైనికులు, సాధకులు, నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని ముందు తీసుకెళ్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన సభ్యత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ చేస్తారు నాయకులు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదే విధంగా మేము ఈ పార్లమెంట్ పర్యటన చేస్తున్నప్పుడు నిన్న పులివెందులు అయితేనే కానీ జమ్మలమూడకి అయితేనే కానీ చాలా బ్రహ్మాండ ఈ కార్యక్రమాలు ముందు తీసుకువస్తారు. కడప పార్లమెంటు రాయలసీమలో ముందస్తు స్థానంలో కూడా చూడాలని చెప్పి మా అందరి కోరిక ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా ఇన్ఛార్జి గారికి, అదే విధంగా నాయకులకి, రాష్ట్ర నాయకులందరికీ, అదే విధంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాళంశెట్టి నాగేంద్రన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంతమంది తరలి వచ్చి స్వచ్ఛందంగా మా ఊరు రావాలని మనకు సమన్వయకర్తగా విచ్చేసిన పెద్దలు వరుణ్ గారిని, నన్ను ఇప్పుడే కొంతమంది ఒక ఊరి ప్రజలు తాళమాపురం మా ఊరికి రావాలన్నా ఖచ్చితంగా ఊర్లో ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇవ్వాలి, అలా చేస్తాం, మీరు ఖచ్చితంగా రావాలి అన్నారు. అన్నగారు కూడా ఇప్పుడే మాటిచ్చారు. సార్ మేము ఒక్కటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు 12.5 లక్షలు ఉన్న సభ్యత్వం డెఫినెట్ గా ఈ సంవత్సరం 30 లక్షలు దాటించి చేస్తాం. గత కొద్ది నెలల క్రితం వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో చేరినారు. అతను ఈ సభకు గైర్హాజరైన దానికి కారణం ఏంటి? అది ఎవరు ఊర్లో లేడని అతని పిలుపుపోయింది, బట్ ఊర్లో లేడు అని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం, ఇప్పుడు జనసేన పార్టీ ఉండేది కూటమి ప్రభుత్వంలోనే కదా. అవును, కూటమి ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలలో జనసేన నాయకులు, కార్యకర్తలు నిర్విగా పాల్గొనడం లేదు. 100% సార్. దాంట్లో నేనేం చెప్తున్నా అంటే ఎవరు ఒకరు ఇద్దరు తప్ప ఒక ఇద్దరు మేము ఎక్కువ చూసేది పెద్ద ఆయనతో పాటు సుందర మురళిని చూస్తాము. మిగతా మేము చూసేది తక్కువ. రెండోది ఏంటంటే ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, మా పార్టీని
ఇన్ని సంవత్సరాలు మోసినటువంటి మా సోదరుడు శివకళ్యాణ్ రెడ్డి కొద్ది అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఒకరో ఇద్దరు వెళ్తున్నారు. అతి త్వరలో అంటే ఆఫ్టర్ 15th ఒక అద్భుతమైన కమిటీ పడుతుంది. ఎవరు మీడియా ఇన్ఛార్జీలు, ఎవరు అధికార ప్రతినిధులు అద్భుతమైన కమిటీలు పెడతారు. తర్వాత మా పార్టీ కూడా 100% మాలాంటి వాళ్ళం వచ్చి ఎమ్మెల్యే గారితో కూర్చొని సమన్వయం చేసుకుంటాం. అన్ని విధాలా ముందుకు పోతాం. ప్రొద్దుటూరులో గత సంవత్సరం ఎన్ని సభ్యత్వాలు అయినాయి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని సభ్యత్వాలు అయినాయి, టార్గెట్ ఎన్ని సభ్యత్వాలు పెట్టుకున్నారు? అంటే 1500 దాదాపు ఉన్నాయి సార్ ప్రొద్దుటూరులో. నేనైతే నాకు వాళ్ళు ఇచ్చిన సంఖ్య 10,000 టార్గెట్ గా పెట్టుకొని ప్రతి ఒక్కరూ పనిచేస్తారు.